ముక్కలాగా ఉండాలని భారతదేశంలో ఎక్కడా అనుకోవట్లేదు. అది అవును. ఏదో ఫస్ట్ ఆర్ సెకండ్లో ఉండాలనుకుంటుంది. ఇప్పటిదాకా దేశంలో అన్ని చోట్ల సాధిస్తూ వచ్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ ఈ 3 చోట్లే వర్కౌట్ కావట్లే. మిగతా అన్ని రాష్ట్రాల్లో సాధ్యమైంది. తమిళనాడు ఈ 4 రాష్ట్రాల్లో, ఈ 4 రాష్ట్రాలు కేంద్రంలో ఒక్కసారి బలపడితే అది మొన్న ఇబ్బంది కాబట్టి ఆగింది. అక్కడ బలపడిందా ఇక అసలు తిరుగులేదు. ఇక అది ప్లాన్ ఇట్లా పవన్ కళ్యాణ్ చెప్పినట్టు వింది. అది ఆలోచించదు, నువ్వేరా బయటికి అంటది, మనం చూసుకుందాం అంటది. అలా కాకుండా పైన బలహీన పడింది అనుకోండి బీజేపీ, అసలు వీళ్ళకి ఇక్కడ కూటమి ఈ సీనే ఉండదుగా. అప్పుడు ఇక్కడ రకరకాల గందరగోళాలు నడుస్తాయి. కానీ ఆయన మాటలు వెనక 2 అనుమానాలు సార్, 2 డౌట్స్. ఒకటి ఏంటి అంటే మా మధ్య ఎన్నున్నా కింద మీద పడ్డా ఏం జరిగినా మేము సర్దుకుపోతాం అని, కలిసే ఉంటామని చెప్పడం జన సైనికులకి ఆయన ఇస్తున్న సంకేతం ఏంటి? రెండోది ఇప్పుడు జరిగే ఎమ్మెల్సీ పదవుల విషయం కానీ, లేదంటే నామినేటెడ్ పదవుల విషయంలో కానీ ఇంకా చాలా ఉన్నాయి భవిష్యత్తులో పంపకాలు. వాటిలో జుట్టు తీసుకెళ్ళి ఇచ్చేసినట్ట టీడీపీకి, మీరు ఎలా చేసినా నేనైతే కలిసి ఉంటాను, చిన్న చిన్న గొడవలు ఉన్నా మనం పడదాం అని చెప్పి ఆయన ఓపెన్ అయిపోయారు. అది జుట్టు ఇచ్చేసినట్టు కాదా టీడీపీకి? అట్లా ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు నేను ఎప్పుడూ చెప్పా, పవన్ కళ్యాణ్ తనకి జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి అతని ప్లేస్ని ఆక్యుపై చేస్తే తప్పించి తన వల్ల కాదనుకుంటున్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ దీర్ఘకాలిక వ్యూహం నాకు వదిలేయండి అని చెప్పినప్పుడే నేను దాన్ని డీకోడ్ చేసి